శరీరధారిగా ఈ భూమి మీద సంచరించిన దినాల్లో ఆయన ఏమేమి చేశారో అవన్నీ మనకు సువార్త పత్రికలు వాటిలో రాయబడి ఉన్నాయి. అయితే ఒకచోట పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొని ఉన్నాను కనుక వీరు కూడా నన్ను పోలి నడుచుకున్నాడు. అంటే అర్థమైందంటే మనమందరం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పోలి నడుచుకోవాలి. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పోలి నడుచుకోవడం అంటే ఏమిటి, అది ఏ విధంగా మనం అలవర్చుకోవాలి? అందుకే ఆయన ఏం చేస్తున్నారో ఇక్కడ క్లియర్గా రాయబడి ఉంది. శరీరధారి అయి ఉన్న దినములు, ఆయన శరీరధారి అయి ఉన్న దినములు, మనం ఇప్పుడు శరీరధారులుగానే ఉన్నాం. ఆయన ఏం చేస్తున్నాడు? మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున, మహారోదనతో కన్నీళ్లతో తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి. మరణం ఎవరి వశలో ఉంది? మరణం తప్పించుట. కాబట్టి తండ్రికి ఆయన వేడుకుంటూ ఉన్నాడు. ఒకచోట అంటూ ఉన్నాడు ఆయన, నేను నిన్ను మహిమపరిచిన రీతిగానే ఇప్పుడు నీవు కూడా నన్ను మహిమపరచు. అంటే అర్థమేంటి? నన్ను అంగీకరించు. కాబట్టి మనము కూడా ఆయన వలె మహిమపరచబడాలి. అంటే అర్థమైందంటే అంగీకరించబడాలి అంటే కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. మనకు అందరికీ తెలుసు, మనకు జన్మత సంక్రమించిన ఒక పాపం ఉంది, కర్మత సంక్రమించిన ఇంకొక పాపం ఉంది. జన్మత సంక్రమించిన పాపం ఏంటి? మరణాన్ని. మన పితరులైన ఆదాము హవ్వలు భూమి మీదకు మరణాన్ని తీసుకొని వచ్చారు. ఆజ్ఞ అతిక్రమాన్ని వారు పాల్పడి భూమి మీదకు మరణాన్ని తీసుకొని వచ్చారు. కాబట్టి అట్టి మరణాన్ని ప్రభు అయిన యేసు క్రీస్తును అంగీకరించడం ద్వారా మనం ఇప్పుడు దాన్ని పోగొట్టుకున్నాం. ఆ మరణం నుంచి రక్షించబడ్డాం. అంతటితో సరిపోదు. మరణాన్ని నుంచి రక్షించబడితే సరిపోతుందా? అంతము వరకు మనము నమ్మకం కలిగి నిలకడ కలిగి విశ్వాస జీవితంలో నిలకడ కలిగి ఉండాలి. కాబట్టి వాక్యానుసారంగా మన జీవితాన్ని మలుచుకుంటే మనం నిలకడగా ఉండగలుగుతాం. అంతం వరకు నిలకడగా ఉండగలుగుతాం. కాబట్టి దానికి మాదిరిగా దేవుడు మన మధ్య ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఉంచాడు. ఆయన ఉన్న కొద్ది కాలంలోనే ఆయన మనకు మాదిరిగా కనబరుచుకున్నాడు. మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి. కాబట్టి మనం కూడా ఆయన వల్లనే ప్రార్థించే వారంగా ఉండాలి. అవసరాల్లో యాచించే వారంగా ఉండాలి. తప్పు చేసినప్పుడు కన్నీళ్లతో ప్రార్థించే వారంగా ఉండాలి. సో జన్మత సంక్రమించిన పాపం మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా తీసివేయబడితే, కర్మత సంక్రమించిన పాపాల విషయం ఏంటి? విశ్వాస అయినంత మాత్రాన రోజువారీ పాపాలు మనం చేయమని వాళ్ళ గుండె మీద చేయవలసింది చెప్పగలరా? చూడండి, రోమాపత్రిక 3వ అధ్యాయం 23-24 వచనాలు మనం చూసుకుంటే, ఏ వేదమును లేదు, పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందరి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. కాబట్టి ఏ వేదం లేదు, అందరం పాపం చేస్తున్నాం. పాపం చేయట్లేదని ఎవరైనా చెప్పగలరా? నేనైతే చెప్పలేను. ఎవరైనా చెప్పగలరా? విశ్వాసంలో ప్రవేశించిన నాటి నుంచి త్వరగానే పాపం చేయలేదని చెప్పలేము. కొన్నిసార్లు మనకు తెలియకుండానే కొన్ని పాపాలు చేస్తున్నాం. ఇవి కర్మత సంక్రమించిన మన క్రియల ద్వారా సంక్రమిస్తున్న పాపాలు. సో వాటికి కూడా మనము విమోచన పొందాలి. ఎందుకంటే కీర్తనలు చూడండి, ఇరవై 24వ కీర్తన 3వ వచనం నుండి మనం చూసుకుంటే,
యెహోవా పర్వతమునకు. యెహోవా పర్వతానికి ఎక్కడం అంటే అర్థం ఏంటి? యెహోవా పర్వతం అంటే ఏంటి? పరలోకం అండి. పరలోకానికి ఎవరు చేరుతారంటే చూడండి, అది కూడా పరలోకమే. తర్వాత వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉన్నవాడే. ఏముండాలి మనలో క్వాలిటీస్? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకూడదు, కపటముగా ప్రమాణం చేయకూడదు, దొంగ సాక్ష్యాలు పలకకూడదు, అబద్ధమాడకూడదు, నిర్దోషమైన చేతులు. మన చేతులు ఎప్పుడు దుష్కార్యాలు చేయకుండా నిర్దోషంగా ఉండాలి. తర్వాత శుద్ధమైన హృదయం కలిగి ఉండేవాడు, వాడు యెహోవా వలన ఆశీర్వాదములను, తన రక్షకుడైన దేవుని వలన నీతి మరణము. అటువంటి వాడు నీతిమంతుడిగా తీర్చిదిద్దబడతాడు. కాబట్టి ఈ విధంగా మనం మన జీవితాన్ని మలుచుకుంటే కర్మతో సంక్రమించిన పాపములు కూడా హరించి వేయబడతాయి. సో మీకు తెలిసిన ఇది అంత టెక్నికల్ పరిభాషలో చెప్పాలంటే, ఒక ఈమెయిల్ అకౌంట్ ఉంది. అందరూ ఈమెయిల్ చేస్తున్నారా? ఉన్నాయి కదా, అకౌంట్ని అర్థం చేసుకోగలరా? చేస్తున్నారని కాదు. ఒక ఈమెయిల్ అకౌంట్ ఉంది, ఒక మెయిన్ అకౌంట్ కంపెనీకి సంబంధించింది అనుకుందాం. దానిలోకి మనం మెసేజ్లు అందరం పంపిస్తున్నాం కదా, అందరం దానిలోకి మెసేజ్లు పంపిస్తున్నాం. సో అక్కడ కూర్చున్న కంట్రోలర్, ఆ కంపెనీకి సంబంధించిన కంట్రోలర్ ఒక్క టిక్ మార్క్ అన్నిటినీ విడిచిపెట్టగలరు కదా, అన్నిటిని ఎరేజ్ చేయగలరు. సో మనము కర్మతో సంక్రమించిన పాపాలన్నిటినీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఈమెయిల్కి పంపిస్తున్నాం కదా. ఈమెయిల్కి పంపాలంటే రిక్వైర్మెంట్ ఏంటి? మన ఈమెయిల్ అకౌంట్లో మనం లాగిన్ కావాలి, మెసేజ్ ఫీడ్ చేయాలి, తర్వాత దాన్ని సెండ్ నొక్కాలి కదా. సెండ్ నొక్కినంత మాత్రాన మెసేజ్ పోతుందా? అక్కడే ఎడిట్ చేయబడుతుంది. ప్రభువా నేను ఒక పాపం చేశాను, దాన్ని అంటే మెసేజ్ పెట్టి సెండ్ టు జీసస్ అంటే పోతుందా? అక్కడ ఆ సెండ్ అన్న దానిలోనే ఒక మెకానిజం ఉంటుంది. ఇతడు నిజంగా పశ్చాత్తాపడ్డా, ఆ పాపాన్ని గురించి నిజంగా హృదయపూర్వకంగా పశ్చాత్తాపడ్డా లేదా? ఒకవేళ పడి ఉంటే సెండ్ బటన్ ఆపరేట్ అవుతుంది, అక్కడికి పోతుంది. తర్వాత ఆ పాపాన్ని ప్రభు యేసుక్రీస్తు వారు డిలీట్ చేస్తారు. అంటే ప్రజలకి నేను ఈజీగా అర్థం కావాలని చెప్తున్నాను. మనం అనుకుంటూ ఉంటాం, నేను చేసిన పాపాలు ఆయన ఏ విధంగా తీసివేయగలడు. నేను అవిశ్వాసిగా ఉన్న సమయంలో ఒకటి చేసిన పాపాలు ఇంకొకటి తీసివేయడం ఏంటి? అది ఆయన చేయగలిగితే ఇక్కడ నా పక్కన ఉన్నవాడు ఎందుకు చేయలేకపోతున్నాడు అని ఆ సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతూ ఉండేవాడిని. కాబట్టి పాపము క్షమించబడటము అనేది హృదయానికి సంబంధించింది. ఇంకొక రకంగా చెప్పాలంటే ఈ కమ్యూనికేషన్ బిట్వీన్ సోల్ టు సోల్ ఆర్ స్పిరిట్ టు స్పిరిట్. అది మనకు కనపడదు. రెండు హృదయాల మధ్య జరిగే నిరంతర సంభాషణే పాప క్షమాపణ ప్రక్రియ. కానీ దీని ఇక్కడ పంపడానికి ఏంటంటే పరిశుద్ధ హృదయము లేదా శుద్ధ హృదయముతో మనం దాన్ని పంపితేనే అక్కడ అది రిసీవ్ చేసుకోబడుతుంది, తర్వాత డిలీట్ చేయబడుతుంది. కాబట్టి అంగీకరించబడటం ఇక్కడ మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన రీతిగానే మనము కూడా అంగీకరింపబడాలి. విశ్వాసంలోకి వస్తే రావటం ఒక్కటే మనకు అల్టిమేట్ గోల్ కాదు. విశ్వాసంలోకి రావటం ద్వారా జన్మత సంక్రమించిన పాపాన్ని తీసివేసుకోవాలి. విశ్వాసంలో నిలబడటం ద్వారా కర్మతో సంక్రమించిన ప్రతి పాపాన్ని కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తంతో మనము కడుక్కొని శుద్ధి చేసుకోవాలి. ఎప్పుడైతే జీవిత చరమాంకానికి మనం సమీపిస్తున్న సమయంలో
ఒక్కొక్క దాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఒక్కొక్క పాపాన్ని ఆయన సన్నిధిలో మనస్ఫూర్తిగా ఒప్పుకొని వాటికి క్షమాపణ, అది నేను చెప్పిన ఎరేజింగ్ ప్రక్రియ అన్నాం కదా ఈమెయిల్లో, దాని ద్వారా పోగొట్టుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారికి వాటిని మన పాపములను ఆయన మీద మోపి వాటిని నశింపజేసుకొని మనము అంగీకరించబడాలి. అప్పుడే మరణము నుంచి జీవంలోనికి వస్తున్నాము అన్నదానికి అర్థం వస్తుంది. కాబట్టి ఆయన ఈ ప్రక్రియను పాటించాడు కనుక ఆయన అంగీకరించబడ్డాడు, తిరిగి 3వ దినమున లేపబడ్డాడు. ఆయన ఎక్కడైనా కానీ తప్పిపోయి ఉంటే అంగీకరించబడేవాడా? నీకు నాకు పాప క్షమాపణ వచ్చేది కాదు, ఆయన అంగీకరించబడేవాడు కాదు. మామూలు మనిషిలాగా ఆయన సిలువలో చనిపోయి ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకు చూపించిన మార్గము ఎంతో సంక్లిష్టమైనదే కానీ ఆచరించడానికి సులభతరము ఉంది. ఎందుకంటే దీనిలో ప్రతి ఒక్కటి కూడా ఎవరో చేయరు మన కోసం, మనం చేసుకునేది. మన హృదయాన్ని మనమే పరీక్షించుకోవాలి, మన తప్పులను మనమే జ్ఞాపకం చేసుకోవాలి, వాటి క్షమాపణ కొరకు మనమే ప్రార్థించాలి. ప్రతి ఒక్కటి మనం చేసుకునేది. ఒకవేళ అది మనం అంగీకరించబడకపోతే దాన్ని ఏమంటాం? దాన్ని స్వయం కృతాప. కాబట్టి ఆయన వలె మనం కూడా అంగీకరించబడాలి. అంగీకరించబడితే ఏమవుతుందో చూడండి. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను. మరి ఆయన సంపూర్ణ స్థితి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలోనికి చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు వారకుడైన. ఆయన పొందిన శ్రమల చేత విధేయత నేర్చుకున్నాడు. లోకంలో ఆయనైతే 3.5 సంవత్సరాలు శ్రమలు అనుభవించాడు. ఇంకా మనకి మరింత ధన్యత ఉంది కదా, మనకు మరింత ధన్యత. ఎందుకంటే మనకు ప్రతిరోజు కూడా శ్రమనే. ఈ లోకంలో శరీరంతో నివసిస్తున్నంత కాలం ఈ లోక ఆచారాలను బట్టి కానీ, సమాజ పరిస్థితులను బట్టి కానీ, ప్రివైలింగ్ కండిషన్స్ వాటి వలన కానివ్వండి, మనకు శ్రమలు ఎక్కువ. కాబట్టి మనకి ఇప్పుడు ఏం రావాలి? మరింత రావాలి. విశ్వాస జీవితం అంటే ఇదే. మన చుట్టూ ఆవరించి ఉన్న శ్రమల ద్వారా, అధికమైన శ్రమల ద్వారా అధికమైన విధేయతను పొందడం అన్నది విశ్వాస జీవితము. విశ్వాస జీవితంలో ఎదగడం అన్నది. సో ఈ విధంగా మనము లోకంలో మనం పొందుతున్న శ్రమల ద్వారా విధేయతను ఎప్పుడు నేర్చుకుంటాం? మనం కష్టం కలిగినప్పుడు ఎవరికి మొరపెడతాం? దేవునికే మొరపెడతాం. మరణము నుండి తప్పించగల వాడైన తండ్రికి లేదా కుమారునికి మనము మొరపెట్టాలి. అంతేగాని నరులను ఆశ్రయించడం కంటే మేలుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రతి కష్టంలోనూ దేవునికి మొరపెట్టడం అనే అలవాటు మనం చేసుకుంటే అదే విధేయత. ఆ విధేయతను చూసే దేవుడు ఆ యొక్క ఉపద్రవం నుండి, ఆ శ్రమ నుండి మనలను తప్పిస్తూ ఉంటాడు. కాబట్టి ఇటువంటి జీవితాన్ని మనం మర్చుకుంటే చివరకు మనకు ప్రాప్తించేది ఏంటో చూడండి. మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు ప్రభువైన యేసుక్రీస్తు వారికి సంప్రాప్తించింది ఏంటి? మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడిగా చేయబడ్డాడు ఆయన. తరువాత మనలను గురించి నిత్యము దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి, విజ్ఞాపనం చేయడానికి పూర్వకాలం ఏం చేసేవారు? ప్రధాన యాజకులు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ప్రజలను గురించి వారు విజ్ఞాపనం చేసేవాడు, బలులు అర్పించేవాడు. కానీ ఇప్పుడైతే ఈయన నిరంతరము నిత్య రక్షణ, అంటే ఏ క్షణంలో, ఏ సెకండ్లో మనము ఆయనకు మొరపెట్టిన ఆ సెకండ్లోనే మన పాపాన్ని విడిచిపెడతాడు. ఆ సెకండ్లోనే మనకు రక్షణ దయచేస్తాడు, పాప క్షమాపణ దయచేస్తాడు. మనలను గురించి తండ్రి అయిన దేవునికి నివేదించడానికి ప్రధాన యాజకుడుగా, ఒక మధ్యవర్తిగా ఉంటున్నాడు. చూడండి, తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతి
2వ అధ్యాయము 5-6 వచనాలు అందరం కలిసి చదువుతున్నాం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రియలుగా తను తానే సమర్పించబడడం. యోగు గ్రంథము 33వ అధ్యాయం 'ఇక్కడ చాలా ఏళ్ల క్రితం యోగు కూడా అది బయలుపరచబడింది. ఒక మధ్యవర్తి ఉండాలి, మనకి దేవునికి నరునికి మధ్య ఒక మధ్యవర్తి ఉండాలి. ఆయన మనలను దేవునితో అనుసంధానం చేస్తాడు అని చెప్పి ఆ నిజాన్ని చాలా ఏళ్ల కిందటే యోగుకు దేవుడు బయలుపరిచాడు. చూడండి, యోగు గ్రంథము 33వ అధ్యాయము 23 నుంచి 25 వరకు చదువుకుందాం. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో గరుడకు ఒకడు వానికి మధ్యవర్తి అయిన దేవుడు వాని యొక్క కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వారిని విడిపించును. ప్రాయచిత్తము నాకు దొరికినని సెలవిస్తుంది. అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యంగా ఉండును. వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. అక్కడ చాలా మంది చూసుకోవడానికి సమయం లేదు కాబట్టి దాని ముందున్న వచనాలు కూడా చూసుకోండి. పాపం చేసిన ఒక మనిషి ఏ విధంగా క్షీణిస్తాడు. అతను ఆహారాన్ని భుజించలేక శరీరం కుళ్ళిపోయి ఎముకలు క్షీణించి అతడు సంహారక దూత దగ్గరకు చేరుతాడని ఉంది అక్కడ. ఆ సమయంలో వేలాది దూతల్లో గరుడకు ఒక దూత వానికి దేవునికి మధ్యవర్తిగా ఉండి వారిని గురించి మొరపెడితే దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని పాతాళంలోనికి పోకుండా విడిపిస్తాడు. వాడి పూర్వ స్థితిని, ఆరోగ్యవంతమైన స్థితిని వారికి కలుగజేస్తాడు. అంటే రిస్టోర్ చేస్తాడు. వాడిని అపరిశుద్ధతతో నిండి ఉన్న వాని జీవితాన్ని మళ్ళీ తిరిగి పరిశుద్ధతతో నింపి వాడిని శుద్ధీకరిస్తాడని చెప్పి అక్కడ యోగు ఆనాడే గ్రహించి ఇక్కడ రాస్తూ ఉన్నాడు. అదే తిమోతి పత్రికలో కూడా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మధ్యవర్తి మనల్ని ఏ విధంగా తీర్చిదిద్దుతున్నాడంటే ప్రకటన గ్రంథము 'ఈ మధ్యవర్తి అనబడే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని క్రయధనముగా చెల్లించి మనలను పొందుతూ ఉన్నాడు. మన పాపములను చెల్లించి తన రక్తంతో మనలను కొనుక్కున్నాడు. ఏ విధంగా కొని మనల్ని ఏం చేస్తున్నాడో చూడండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం. 9-10 కలిసి ఉన్నాయి. చూడండి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు ఆ పెద్దలు చదవండి. నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలో ప్రతి ప్రజలోను ప్రతి జనములోను ఆ దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. మనల్ని ఏ స్థితికి ప్రమోట్ చేస్తున్నాడు ఆయన? ప్రభువైన యేసుక్రీస్తు తన రక్తం ఇచ్చి మనల్ని అనుకొని ఏ స్థితికి ప్రమోట్ చేస్తున్నాడు? రాజులైన యాజక సమూహంగా మారుస్తున్నాడు, రాజులుగా మారుస్తున్నాడు, యాజకులుగాను. తను ప్రధాన యాజకుడైన మనల్ని కూడా యాజకుడుగా మారుస్తున్నాడు. అంటే తన పోలికలోకి మారుస్తున్నాడు. కాబట్టి మనము కూడా విధేయత చూపి ఆయన వలనే తండ్రికి మొరపెట్టడం నేర్చుకుంటే మనము కూడా ఈ స్థితికి ప్రమోట్ చేయబడతాం. ఇది ఏ విధంగా వస్తుంది మనకి? ఎందుకంటే మనం చదువుకున్న వాక్య రోమాపత్రిక 3వ అధ్యాయం మనం చూసుకున్నాం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంలో మన పాపాన్ని కడుక్కోవాలి, పాపాన్ని ఒప్పుకోవాలి, ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. ఆరాధన అనబడేది మనకు విధేయత నేర్పుతుంది. దేవుడు ఆత్మ కనుక
ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఆత్మతో అంటే హృదయపూర్వకంగా, సత్యముతో అంటే నిజాయితీతో కూడిన ఆరాధన. హృదయపూర్వకమైన నిజాయితీతో కూడిన ఆరాధన మనం చేయాలి. చేయడం అంటే కూడా అలవరుచుకోవాలి. ఆరాధన అనబడేది ప్రార్థన కన్నా కూడా పవర్ఫుల్. తెలుసుకోండి, ప్రార్థనలో ఓన్లీ వన్ సైడెడ్. ప్రార్థన అనబడేది వన్ సైడెడ్ అంటే మన రిక్వైర్మెంట్స్ అన్నిటిని మనం దేవుని సన్నిధిలో పెడుతూనే ఉంటాం, లిస్టు పెడుతూనే ఉంటాం. కానీ ఆరాధన అన్నది హృదయాన్ని విప్పుకొని ఆయన మన పట్ల చేసిన కార్యాలు, మన స్థితి ఏ విధంగా ఉందో దాన్ని ఇంకోసారి జ్ఞాపకం చేసుకుంటాం ఆయన సన్నిధిలో. అయ్యా దుర్మార్గుడను, హానికరుడను, హింసకరుడను అయినప్పటికీ నన్ను మార్చు, ఈ కుమారుని ద్వారా నన్ను మార్చు, నన్ను ఈ స్థితికి తీసుకొని వచ్చావని ఆయన సన్నిధిలో నిజాయితీగా ఒప్పుకోవటం, ఇది మళ్ళీ దేవునికి దగ్గరగా చేస్తుందా, లేకపోతే ప్రార్థన దేవునికి దగ్గరగా చేస్తుందా? ఒక లిస్టు ముందు పెట్టుకొని వాళ్ళ కుటుంబానికి ఇది చేయ ప్రభు, వీళ్ళ కుటుంబానికి ఇది చేయ ప్రభు, నాకు ఇది చేయి, నా కుటుంబానికి ఇది అని ఒక లిస్టు ముందు పెట్టుకొని ప్రార్థించటం, ఇది పవర్ఫుల్. ఆయన సన్నిధిలో ఇటువంటి నిజాయితీ కూడిన ఆరాధన చేయడం అన్నది ఏది పవర్? కాబట్టి ఆరాధన మనను విధేయత వైపు నడిపిస్తుంది. మన ఆరాధన ఆత్మతోనూ సత్యముతోనూ కూడినదై అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు నేర్పినది. విధేయత నేర్పాడు. విధేయత మూలంగా విశ్వాసం మనలో పెంపొందించబడుతుంది. విశ్వాసం పెరిగే కొద్దీ మనలో దేవునికి లోబడే తత్వం పెరుగుతుంది. దేవునికి లోబడే తత్వం పెరిగే కొద్దీ మనల్ని మనం ఎప్పుడూ పరీక్షించుకుంటూ ఉంటాము. ఆయన సన్నిధిలో ఎప్పటికప్పుడు మనం సరిచేసుకునే వారంగా తీర్చిదిద్దబడుతూ ఉంటాం. కాబట్టి మన ఆరాధనలు ఆత్మతో సత్యముతో కూడినదై ఉండాలి. మళ్ళీ ఇంకోసారి వాక్యాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం. శరీరధారి అయిన దినముల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున. కాబట్టి భయభక్తులు మనము కూడా కలిగి ఉంటే మనము ఏమవుతాం? అంగీకరించబడతాం. తన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాను. మనం కూడా విధేయత, దేవుని సన్నిధిలో విధేయత నేర్చుకోవాలి. ఆయన సంపూర్ణ శక్తి పొందిన వాడై మెల్కీసెదెకు క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు ఆయన ప్రధాన యాజకుని స్టేటస్ ఎదిగిన రీతిగా మన కూడా రాజులైన యాజక సమూహంలో చేరే వారముగా ఉండాలి. ఇటువంటిది ఆరాధన ద్వారా మాత్రమే సాధ్యము. ఆరాధన ద్వారానే మనలో ఉన్న ప్రతి కర్మశాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకుంటూ చేసే ఆరాధన నిజాయితీతో కూడిన ఆరాధన. దేవుడు మన పాపమును క్షమించిన రీతిని, మన జీవితాన్ని మార్చివేసిన రీతిని, మన పట్ల నెరవేరుస్తున్న కార్యాలను బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ చేసే ఆరాధన అది ఆత్మతో సత్యముతో చేసే ఆరాధన ఉంటుంది. అంతేకాని మొక్కుబడిగా ఫలానా వాడు 5 నిమిషాలు చేశారు కాబట్టి నేను కనీసం 6 నిమిషాలన్నా లేకపోతే బాగుండదు. చులకనగా చూస్తారు, అందులో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత చులకనగా చూస్తారు. ఈ ఫీలింగ్స్ మనకు అవసరం లేదు. అన్నా ప్రార్థన ఎట్లా ఉంది? అన్నా ప్రార్థించిందా? ఆరాధన చేస్తుంది. ఆరాధన చేసింది కాబట్టి అంగీకరించబడి అటువంటి ఆరాధనే మనకు కూడా అవసరం. దేవుడు చిన్న తలుపులలో దీవించిన క్రీస్తు ఆయన ఎంత విశ్వాసం ఉంచడం ద్వారా మనం జన్మత సంక్రమించిన ఒక పాపాన్ని పోగొట్టుకున్నాం, మరణం నుంచి తప్పించబడ్డాం. సో ఆయన విశ్వాసం ఉంచేవాడు మరణము దాటి జీవంలో కడుగు పెట్టినాడు అని చెప్పి మీతో నిశ్చయంగా చెప్తున్నాను అన్నాడు. అదే రీతిగా మనం ఇంతకుముందు చదువుకున్న వాక్య భాగాల్లో మొదటి ఆరాధన వాక్య భాగంలో మనం విధేయత చూపించడం ద్వారా, ప్రార్థన ద్వారా
యాచనల ద్వారా, విధేయత చూపించడం ద్వారా మనలో ఉన్న కర్మత సంక్రమిస్తున్న పాపాలను మనం పడుకుంటూ ఉన్నాము, యోగ్యతను స్థిరపరచుకుంటూ ఉన్నాము. సో అటువంటి ప్రక్రియలోనే ఇంకొక భాగంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఆయన ఇన్స్టిట్యూట్ చేసిన ఒక ప్రక్రియ ఒకటి ఉంది. ఇది మానవ మాత్రం చేసింది కాదు. చాలామంది అనుకుంటారు పౌలు దీన్ని స్థాపించాడని, లేకపోతే ఇంకొకరు స్థాపించారని. చూడండి లూకాసు వార్త 22వ అధ్యాయం. పంతొమ్మిది 20 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. పిమ్మట ఆయన ఒక రొట్టెని పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని తెచ్చి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటారు, దీనిని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనం తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చెల్లించబడుతున్న నా రక్తం వలన క్రొత్త నిబంధన. కాబట్టి అక్కడ పౌలు అందుకని ఇక్కడ అంటున్నాడు, నాకు ఇది నేను ప్రభు వలన నాకు అప్పగించిన దాన్ని నేను కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:23 వచనం, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందింది. అది నా ప్రొసీజర్ కాదు, ఇది ప్రభు ఇచ్చిన ప్రొసీజర్. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇది పరలోకం ఆత్మ సంబంధమైనది, మన క్రియలు కూడా ఆత్మ సంబంధమైనవిగా ఉండాలి. కానీ ఒక ఫిజికల్ థింగ్, భౌతికమైన ఒక దానిని మన మధ్య ఆయన ఉంచాడు. ఇది ఒకటే బైబిల్లో ఏర్పరచబడిన భౌతికమైన ప్రక్రియ. ఇంకోటి కోర్స్ నీటి బాప్తిజం అన్నది ఉంది, కానీ దానికి ఒక అర్థం ఉంది. దీనిలో ఒక భౌతికమైన ప్రక్రియను మన మధ్య ఆయన ఉంచాడు. ఎందుకు ఉంచుతున్నాడు? మొదటి నుంచి మానవులు బలహీనులే. ప్రకృతిలో ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు వాటికి భయపడిపోయి వారు ఏం చేశారు? ఒక చిన్న మట్టి ముద్దను తయారు చేసి, ఇది ఉరుముల దేవత అని దానికి పెట్టి, దీనివలన మాకు హాని జరగకూడదని చెప్పి దాని ముందు సాగిలపడేవారు. పిడుగులు పడినప్పుడు మనుషులు చనిపోతుండేవారు కదా. అట్లానే కొన్ని క్రూరమృగాలు వాటి మీద దాడి చేస్తున్నప్పుడు అది మా మీద దాడి చేయకూడదు దాని ప్రతిమని చేసి దానికి సాగిలపడుతుండేవారు. అగ్ని తమ పంటలను కానీ ఏదైనా దహిస్తూ ఉన్నప్పుడు అట్లాంటి ఒక బొమ్మ చేసి దాని ముందు సాగిలపడుతూ ఉండేవారు. అంటే ఒక వస్తు రూపంలో కనపడితేనే నమ్మే తత్వము మనుషులకు మొదటి నుంచి, అంటే మనకు ప్రూఫ్ కావాలన్నమాట. అంతే కదా, మనకి ప్రూఫ్ కావాలి, లేకపోతే దారి తప్పిపోతాం. మోషే కొండ మీదకి ఎక్కి రావడం కొంచెం లేట్ అయ్యేసరికి ఏం చేశారు? వీళ్ళంతా కలిసి ఆహారంను కొట్టి తిట్టి తమ దగ్గర ఉన్న బంగారంతో ఒక ప్రతిమని దానికి మొక్కటం మొదలుపెట్టి. అంటే మనుషులు ఆగలేరు, వారికి ఎప్పుడు కళ్ళ ముందు ఒకటి కనిపిస్తూనే ఉండాలి. ఏస్కేల్ గ్రంథంలో చూసుకుంటే అక్కడ పెద్దలంతా ఏం చేస్తారు? పరిశుద్ధాత్ముడు ఆ మందిరం నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత పెద్దలు ఏం చేస్తున్నారు? నరపుత్రుడా నీవు గోడకు కన్నం వేసి దొంగవలే లోపల ప్రవేశించి 24 మంది సంఘ పెద్దలు ఏం చేస్తున్నారో చూడు. అంటే ఏం చేస్తున్నారు? వాడు గోడల మీద పశుపక్షాదులు జంతుజాలాలు వాటి యొక్క ప్రతిమలన్నింటినీ గోడల మీద అమర్చుకొని లేకపోతే గీసి చిత్రాలను గీసి వాటికి సాగిలపడుతున్నారు. మరికొందరైతే తూర్పు దిగులు తిరిగి సూర్య నమస్కారాలు చేస్తున్నట్టుగా రాయబడి. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మనుషులు వస్తువు కనపడితేనే నమ్ముతారు, కనపడని దాన్ని నమ్మని తత్వం మొదటి నుంచి మనకు ఉంది కదా. అపవాది సర్పరూపం ఎందుకు రాబడ్డాడు? సర్పరూపం ఎందుకు వచ్చాడు? కనపడకపోతే అవ్వ నమ్మేది కాదు. ఒక స్వరం రూపంలో అవ్వ నీకు ఆయన ఇట్లా చెప్పాడా అని అంటే ఎవరు కనపడకపోతే నమ్మేది కాదని కదా. అందుకే ఒక జంతువు రూపంలో అక్కడ ఉన్న సర్పరూపంలో యుక్తి గలది సర్పం భూమి మీద అప్పుడున్న జంతువులు కాబట్టి దానిలో ప్రవేశించి అవ్వను మోసం చేసి. అంటే కనపడితేనే మనం నమ్ముతాం. అందుకని దేవుడు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇది నీకు నాకు బుద్ధి చెప్పడానికి పెట్టిన ప్రక్రియ. దీనికి ఆధారం చూపిస్తాను. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 9వ వచనంలో రాబడింది. త్వరగా తీయండి, ఎందుకంటే
నేను వాక్యాలతో పరిగెత్తించాలనుకున్నాను కానీ మీరు టైంతో పరిగెత్తిస్తున్నారు నన్ను. ఎరగంట నాకు చాలా మామూలు 1 అవర్ చెప్తుంటాను కానీ అసలు అందుకని ఫాస్ట్గా చెప్తాను. సంఖ్యాకాండము 21:9. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తిన్న ప్రతివాడును ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికి. అక్కడ ఒక తిరకాసు ఉంది చూడండి. ఇత్తడి సర్పం వైపు నిదానించి, థాట్ఫుల్లీ, సో స్టేరింగ్ థాట్ఫుల్లీ, నిదానించి ఇట్లా చూసి ఇట్లా పోవడం కాదు, చూస్తూ ఒక ఆలోచనాపూర్వకంగా చూడాలి. ఎందుకు ఈ సర్పం వైపు నేను చూడాల్సి వస్తుంది? ఇది కాటు వేస్తే మా వాళ్ళు చాలామంది చనిపోయారు, చాలామంది బాధతో విడగలాడుతున్నారు. దీని ప్రతిమనే అయితే అక్కడ పెట్టి దాని వైపు చూడమంటున్నాడు. నిదానించి చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే మనం చేసిన తప్పుడు పని దానిలో కనపడుతుంది కదా. నేను దేవుని దూషించాను, దైవదేవుని దూషించాను, దేవుని మీద కోపపడ్డాను. నా కోపం అంతా దేవుడు ఈ సర్పంలో చూపించాడు. ఇప్పుడు ఈ సర్పంలో నా కోపం అంతా కనిపిస్తుంది. స్వయం కృతాపరాధం. సో నేను చేసిన తప్పు పని వలన కదా ఈ సర్పం వైపు చూడాల్సి వస్తుంది. నిదానించి చూస్తే తను చేసిన తప్పు తెలుసుకుంటారని చెప్పి దేవుడు ఆ ప్రక్రియను ఆ టైంలో ఏర్పాటు చేశారు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31 నుంచి 33 వరకు మనం చూసుకుంటే, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయ దినములు వస్తున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. రాళ్ళ మీద చెక్కిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెరిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకుని ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచెదను, వారి హృదయముల మీద దాన్ని రాసేదను. యెహోవా వాక్కు ఇదే. దేవుడు ఇటువంటి ప్రక్రియలు చేస్తూ చేస్తూ సడన్ గా ఇర్మియా గ్రంథానికి వచ్చేసరికి తన పందా మార్చుకున్నాడు. ఆయన ఏ మార్చుకున్నాడు? వీళ్ళకి దృశ్యమైనవి ఏవైనా కూడా ఎన్ని చూపించిన వీళ్ళకి మారదు కాబట్టి అదృశ్యమైనవి చూపించడం అలవాటు చేయాలని చెప్పేసి కొత్త నిబంధన రాస్తున్నాడు. ఆయన ఎక్కడ రాస్తున్నాడు కొత్త నిబంధనని? హృదయ పలకం మీద రాస్తున్నాడు. అయితే ఇక్కడ చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాలు కలిసి ఉన్నాయి. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగో ఎత్తానో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడును ఎత్తబడవలెను. అక్కడ ఇక్కడికి సారూప్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అక్కడ కట్టె మీద వేలాడుతున్న సర్పం యొక్క ప్రతిరూపాన్ని చూసి సర్పపు కాటు నుంచి వాడు విడుదల పొందాడు. అక్కడ దాని ఏమన్నా సర్పపు కాటు, అపవాది కాటు అన్నాం కానీ, అంతేనా? సర్ప అపవాది అంటుంటాం కదా మనం. అపవాది కాటు నుంచి విడుదల పొందాడు. ఇక్కడ విశ్వసించే ప్రతివాడు కూడా శిలువలో వేలాడుతున్న క్రీస్తు వైపు చూసి ఏ కాటు నుంచి విడుదల పొందాలట? పాపపు కాటు నుంచి విడుదల పొందాలి. ఇదే కొత్త నిబంధన. కాబట్టి అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆదిలోనే చెప్తున్నాడు యోహాను సువార్తలో, మనుష్య కుమారుడు కూడా అలాగూ ఎత్తబడవలెను. కాబట్టి విశ్వసించే ప్రతివాడు సర్పాన్ని చూసిన రీతిగా ఇప్పుడు నన్ను చూడాలి. సిలువలో వేలాడుతున్న నన్ను చూచి రక్షణ పొందాలి, పాపపు కాటు నుంచి విడుదల పొందాలి, నిత్య జీవనంలో ప్రవేశించాలని ఒక కొత్త నిబంధనను దేవుడు ఆయన ద్వారా రూపొందించాడు. సో ఈ కొత్త నిబంధన రూపొందించిన తరువాత మనకి ఎట్లాగో మన అలవాట్లు మనకు ఉన్నాయి కదా. ఏం అలవాట్లు? అది కనపడాలి, మనకి ఎప్పుడు కనపడాలి. అందుకని ఇంట్లో క్యాలెండర్లు పెట్టుకుంటాం. క్యాలెండర్ అయితే ఓకే, సిలువ గుర్తులు మెడలో సిలువను ఎలాడ తీసుకొని మనం కూడా సిలువ మోస్తుంటాం కదా. సిలువ మోస్తూ సిగరెట్ తాగుతాం, అవునా? మెడలో సిలువ వేసుకొని సిగరెట్ తాగే వాళ్ళు ఎంతమందిని చూస్తున్నాం. కాబట్టి హృదయంలో సిలువను మోయాలని చెప్పి ఆయన సంకల్పించినట్టు
అందుకే ఆయన అంటున్నాడు, మనుష్య కుమారుడు ఈ విధంగా ఎత్తబడతాడు కాబట్టి దానికి ఒక అర్థం ఉంది. ఏమర్థం ఉంది? సిలువలో వేలాడుతున్నది ఎవరు? ఇప్పుడు చెప్పండి, సిలువలో వేలాడుతున్నది ఎవరు? ఆ శరీరం ఏంటది? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం, అట్లానే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. కాబట్టి ఆ శరీరం ఏంటది? పాప శరీరాశ. కొరింథియన్స్ 2 కొరింథియన్స్ 5th chapter 21వ వచనం. మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. కాబట్టి సిలువలో వేలాడుతున్నది ఎవరు? పాప శరీరం కాదు, మన పాపమే వేలాడుతుంది కదా. సింపుల్గా చెప్పాలి, టూకీగా చెప్పాలంటే లోక పాపము. అందుకని యోహాను భక్తుడు, బాప్తిస్మం ఇచ్చే యోహాను భక్తుడు దేవుడు ఆయన ముందుగానే బయలుపరిచి ఆయన అందరికి చెప్తున్నాడు, తన చుట్టూ ఉన్నవాడు, ఇదిగో లోక పాపము మోసుకోవు దేవుని గొర్రెలు. కాబట్టి సిలువలో వేలాడుతున్న ఆ శరీరము మన పాపమునకు గుర్తుగా ఉంది. గెత్సెమనే తోటలో ఆయన దేవుడితో సంభాషించినప్పుడు కన్నీళ్లతో, యాచనలతో కదా, మహారోదనతో ఆయన దగ్గర ప్రార్థన చేసినప్పుడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు అన్నప్పుడు వీలు పడదు. నీ పర్పస్ వేరు, నేను నిన్ను పంపిన పర్పస్ వేరున్నది తండ్రి గుర్తు చేసినప్పుడు అయినను నీ చిత్తమనే. కాబట్టి ఆ క్షణమంది లోకపాపం మొత్తము ఆయన మీద మోపబడింది కదా. గెత్సెమనే తోట సీక్రెట్ ఇదే కదా, తప్పించు తప్పించు అని పాపగా చేయొద్దు, పాపంగా చేయొద్దు అని చెప్పి ఆయన ప్రార్థన చేశాడు, యాచన చేశాడు, మహారోదనతో కన్యలతో ముత్తుకున్నాడు. కానీ దేవుడు ఆయనకి జ్ఞానం ఇచ్చాడు, ఎందుకంటే ఆయన నరుణ రూపంలో ఉన్నాడు కాబట్టి నర బలహీనతకు లోనయ్యాడు. దేవుడు ఆయన బలపరిచి ఈ పర్పస్, నేను అక్కడికి వెళ్ళిన పర్పస్ ఇతను జ్ఞాపకం చేస్తే అప్పుడు అంటున్నాడు, అయినను నీ చిత్తము నెరవేర్చబడుతుంది కాదు అన్న వెంటనే లోకపాపం మొత్తం ఆయన మీద. అయితే లోకంలో దుర్మార్గులు చేసిన పాపం కూడా మోపబడిందా? ఇందాక చెప్పాను, ఈమెయిల్ పంపే వారి పాపములు మాత్రమే ఏం చేయబడతాయి? డిలీట్ చేయబడదు. ఈమెయిల్ పంపేది ఎవరు? తమ పాపములను తెలుసుకొని పశ్చాత్తాపడుతున్నవారు. సో వారి అట్టివారి పాపములన్నీ ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద మోపబడినాయి. ఇప్పుడు సిలువలో వేలాడుతున్నది పాపము, పాపి కాదు, పాపము. ఇక్కడ రాయబడి ఉంది, ఏ పాపం పెరుగని ఆయనను పాపిగా చేశాడా, పాపముగా చేశాడా? పాపముగా. సో అక్కడ వేలాడుతున్న శరీరం పాపము, దానిలో నుంచి కారుతున్న రక్తము ప్రాణమునకు సాదృశ్యంగా ఉంది. ఓల్డ్ టెస్టమెంట్ నుంచి అదే మారలేదు కదా, అది ఆత్మకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఇదే రక్తముతో మిమ్మల్ని కొంటున్నా నేను అని ఆయన స్వయంగా చెప్తున్నాడు. నా రక్తము, నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవంలోకి అడుగు పెడతాడు. ఇది పరిశుద్ధ రక్తము కాబట్టి దీన్ని త్రాగువాడు నిత్య జీవంలోనికి అడుగు పెడతాడని ఆయనే సెలవిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు నీ పాపాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి కదా, నిత్య జీవాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. అంటే నీ మధ్య ఒక ప్రక్రియ ఉండాలి. కాబట్టి ఆయన అంటున్నాడు, ఇదిగో ఈ రొట్టెని చేసుకోండి, ఇది నా శరీరం అనుకోండి, ద్రాక్షారసం పెట్టుకోండి, ఇది నా రక్తం అనుకోండి. దీన్ని భుజించడం ద్వారా నువ్వు ఏం చేస్తున్నావు? నీ పాపాలు తుడిచి పెట్టబడినవని జ్ఞాపకం చేసుకుంటున్నావు. నిదానించి నీ పాపముల వైపు నీవు నిదానించి చూస్తే అవి తుడిచి పెట్టబడిన పాపములను నీవు అర్థం చేసుకోవాలి. తర్వాత ఈ యొక్క ద్రాక్షారసం అనబడిన రక్తాన్ని తీసుకోవడం ద్వారా నీవు నిత్య జీవానికి అర్హుడు అని చెప్పి అర్హత పొందినట్లుగా జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఇంకా విశ్వాసివాడు ఇంకా పాపాలు చేస్తూ ఉంటే
దాని దగ్గరకు రాబోయే ముందు నీవు వాటిని కూడా నిర్మూలించుకోవాలి. ఆ పాపాలను కూడా అదే చెప్పాను, ఇందాక చెప్పాను కదా, కర్మత సిద్ధించిన పాపాలు. విశ్వాసం అయిన తర్వాత కూడా మనం చేసే పాపాలు కూడా నివారణ పొందుతూ ఉండాలి. అందుకే ఆయన నిత్య యాజకుడుగా, నిత్య రక్షకుడు, నిత్యము సేవ జరిగించే ప్రధాన యాజకుడు. సంవత్సరానికి ఒకసారి సేవ జరిగించే ప్రధాన యాజకుడుగా కాకుండా నిత్య ప్రధాన యాజకుడుగాను, నిత్య రక్షకుడుగాను ఉన్నాడు ఆయన. సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు క్రమము చొప్పున. మెల్కీసెదెకుని ఎవరు నియమించారు? లేవీయుడా మెల్కీసెదెకు? మెల్కీసెదెకు క్రమం అంటే తెలుసా మీకు? మెల్కీసెదెకు క్రమం అంటే ఏంటి? అతడు ఆదియో అంతము లేనివాడు, దేవుని చేత డైరెక్ట్గా నియమించబడినవాడు. సర్వోన్నతుడైన దేవునికి అతడు ప్రధాన యాజకుడుగా ఉన్నాడని ఆది కాండంలో రాయబడింది. కానీ ఇప్పుడు మనకు వచ్చిన యాజకులు అహరోను వాళ్ళంతా అపాయింటెడ్ పీపుల్. ఇక్కడ వంశపారంపర్యంగా ఆ వృత్తిలోకి వచ్చిన వాళ్ళు కదా. కానీ ఈయనైతే మెల్కీసెదెకు క్రమం చొప్పున దేవుని చేత డైరెక్ట్గా అపాయింట్ చేయబడిన ప్రధాన యాజకుడు. నిరంతరము నీ కొరకు విజ్ఞాపనలు చేసేవాడు, నిరంతరము నీకు పాపక్షమాపణ దయచేసేవాడు, నిత్య రక్షకుడు. కాబట్టి దాని వైపు చూస్తూ ఉన్నప్పుడు నీవు చేసిన పాపం నీకు గుర్తు రావాలి. శిలువలో వేలాడుచున్న క్రీస్తును నీవు ఈ బల్లలో చూడగలగాలి. అది జ్ఞాపకం చేయడానికి ఆయన చెప్పాడు, ఇది ఈ విధంగా చెయ్యండి, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై ఈ విధంగా చెయ్యండి. అయితే దానికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. చూడండి, మనం చదువుకున్న వాక్య భాగాలు పరిశీలిస్తే, నాకు ఇచ్చిన టైం అయిపోయినట్టుంది. ఇప్పుడు రాసిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో మనం, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను, రాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోది త్రాగవలను. ప్రభు శరీరం వివేచింప తిని త్రాగువాడు తాను శిక్షావిధి కలుగుటకి తిని త్రాగుతున్నాడు. ఇందువల్లనే మీలో భోగులను బలహీనలై ఉన్నారు, చాలా మంది నిద్రిస్తున్నారు. అయితే మనలను మనం పరీక్షించుకునే కదా మనం తీర్పు పొందక. విశ్వాసులకు తీర్పు ఉంటుందా? విశ్వాసులకు తీర్పు ఉంటుందా? గౌడ సింహాసనం తీర్పులో మేకలు ఎవరు, గొర్రెలు ఎవరు? గొర్రెలకు తీర్పు ఉంటుందా? కాబట్టి విశ్వాసులకు తీర్పు లేదు. విశ్వాసులు తీర్పులోకి పోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎప్పుడైతే తప్పు చేసామో మనం తప్పును ఈ భూమి మీద ఉన్నప్పుడే సరిదిద్దుకుంటే మనకు తీర్పు లేదు. మేకలు అంటే నాకు తెలిసిన అర్థం నేను చెప్తున్నా. మేక ఏం చేస్తుంటుంది? మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. తనలో వీరత్వం లేకపోయినా వీరత్వం ప్రదర్శిస్తూ ఉంటుంది మేక కదా. మేకపోతు ఎత్తైన ప్రదేశాల్లో పైకి ఎక్కి అది అక్కడ నిలబడి పెద్దగా అరుస్తూ ఉంటుంది. నాకంటే బలవంతుడు లేడు, నాకు చూడండి 2 కొమ్మలు ఉన్నాయి, కింద వాటికి ఇక్కడ కూడా 2 ఉంటాయి, అట్లా వేలాడుతుంటాయి. చూసారు ఎవరన్నా? విలేజర్స్ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. నేను పల్లెటూరు వాడిని కాబట్టి నాకు తెలుసు. మీరు పల్లెటూరు వాడు ఎవరు ఉంటే వాడు చూసి ఉండవచ్చు. ఇట్లా 2 వస్తాయి, ఇట్లా వేలాడుతుంటాయి. ఈ రెండింటి అలంకరణగా అది భావించి ఎత్తైన ప్రదేశాలకి గర్వంతో అరుస్తుంటుంది. సో ఇది నరుపు ఇక్కడ ఇవ్వబడుతుందని చెప్పి తోడేలు ఇమీడియట్గా దాన్ని పసిగట్టి వచ్చి దాన్ని చంపింది. అంటే అహంకారపు అరుపు అరుస్తున్న మేకపోతు గాంభీర్యం అంటారు. దాని ప్రాణం మీదకే తెచ్చి. సో విశ్వాసులు కూడా వారిలో వాడు జాగ్రత్త పడకపోతే ఈ విశ్వాసం కొన్నిసార్లు వాళ్ళలో గర్వాన్ని తీసుకొస్తుంది. ఆ గర్వం ద్వారా నాశనములకు ముందు ఏముంటుంది? చెప్పాల్సిన పనే లేదు. సో ఇట్లా విశ్వాసన పడిపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఉన్నంతలో తమ తాము సంస్కరించుకోకుండా వారు ఈ లోకాన్ని విడిచిపెట్టేటప్పుడు తమలో ఉన్న లోటుపాట్లను సంస్కరించుకోకుండానే పైకి వెళ్ళినవాడు తీర్పులో ప్రవేశిస్తున్నారు.
కాబట్టి మనం తీర్పు పొందని ఎడల, తీర్పు పొందితే ఏమవుతుంది? ఎవరితో కలిసి తీర్పు పొందుతాము? లోకముతో పాటు కలిసి తీర్పు పొందుతాము. లోకానికి తీర్పు ఏంటి? లోకస్తుడు ఎటువంటి ప్రభువు మీద ఎటువంటి విశ్వాసం చూపించకుండా తన దారిలో తాను నడిచిన వాడు అక్కడ పెట్టిన వెంటనే అంతరించిపోతుంది. అతను వెలుపడి చీకటిలోనికి వేయబడు. అతను తిరిగి తీసుకొచ్చి ఎక్కడో పెట్టి భద్రపరిచి అతని మీద తీర్పులు తీర్చడం కూడా వేస్ట్. సో అదృశ్యమై అంతలోనే అదృశ్యమైపోయే ఆత్మ అనే విశ్వాసకే తీర్పు ఉండేది. మనం లోకముతో పాటు మనం తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు శిక్షా విధి కలగటం మంచిదా, కలగకపోవడం మంచిది? కలగకుండా లోకంతో పాటు శిక్షా విధి కలిగితే లోకంతో పాటు అంతరించిపోతాం. ఇంకా తిరిగి రాని పాయింట్ ఆఫ్ నో రిటర్న్. అందుకని దాన్ని తప్పించుకోవాలి అంటే లోకముతో పాటు శిక్షా విధి పొందకుండానట్లు ప్రభువు చేత మనము దావీదు చేసిన పాపానికి అది అట్లానే దాచిపెట్టుకుని ఉంటే ఏమయ్యేది? దావీదు ఉండేవాడు కాదు, సొలొమోను ఉండేవాడు కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారే ఉండేవాడు కదా. వంశావళి అంతరించిపోయేది. అందుకే ప్రవక్త ద్వారా దావీదు దేవుని ఏర్పాటులో ఉన్నాడు కనుక ప్రవక్త ద్వారా నువ్వు చేసిన పాపం ఇదని చెప్పి ఆయనతో చెప్పిస్తే దావీదు పశ్చాత్తాపడటం వలన చక్కగా దేవుడు ఆమోదించాడా? నువ్వు పశ్చాత్తాపడుతున్నావు కనుక నిన్ను క్షమిస్తున్నా అన్నాడా? విశ్వాసవి, తప్పు చేసావు కాబట్టి శిక్ష అనుభవించాల్సింది, పుట్టిన కొడుకుని తీసేసుకోబోతున్నాడు నేను అన్నాడా లేదా? తన కొడుకు విశ్వబాబు తన పుట్టిన కొడుకు కాయలా పడినప్పుడు దావీదు మందిరంలో చేరి రోధిస్తూ ఉన్నాడు. ప్రభువా నీ చిత్తం ఉంటే వాడు కాపాడు. ఆహారం భుజించలేదు, స్నానం చేయలేదు, గడ్డ గీసుకోలేదు, ఏం లేదు. వాడు చనిపోయాడని తెలిసినప్పుడు అప్పుడు లేచి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని నాకు బిర్యానీ వడ్డించండి అన్నాడు కదా. అని ఉండొచ్చు, అప్పట్లో బిర్యానీ ఉందో తెలియదు కదా. అంటే మంచి ఆహారాన్ని భుజించినట్లుగా మనం చూస్తుంటే సేవకులు ఆశ్చర్యపడుతూ ఉన్నారు. వీడేటో తిక్కోళ్ళలాగా ఉన్నాడు, ఇప్పుడు దాకా ఏడుస్తున్నాడు, చనిపోయేసరికి లేచి ఆనందిస్తున్నాడు అంటే దావీదు హృదయానికి తెలుసు నా పాపములు క్షమించబడిన. ఈ కుమారుడు కంటే కూడా నాకు దేవుని సన్నిధి ముఖ్యము. దేవుడు నా పాపాన్ని తన సెలవిచ్చిన ప్రకారం నా కుమారుని సంహరించనకూడదు. కుమారుని తీసివేసుకుంట ద్వారా, ఆ బాలుని తీసివేసుకుంట ద్వారా నా పాపాన్ని పరిహరించేటప్పుడు సంతోషిస్తున్నాడు. ఇప్పుడు తిరిగి నేను దేవుని సన్నిధిలో రక్షణ ఆనందాన్ని తిరిగి పొందగలను అని చెప్పి, లేకపోతే కీర్తనలు 51 రాసుకుంటూ కూర్చున్నాడు కదా. ఈ రక్షణ ఆనందంలో తిరిగి నాకు ఈ సన్నిధి నుండి నన్ను తోసివేయు. కాబట్టి లోకముతో పాటు శిక్షా విధిలో మనం పాల్గొనకుండా ఉండటం మంచిది. ప్రభువు చేత శిక్షించబడటం మంచిది. ఎప్పుడు శిక్షించబడతాం మనం? ఎప్పుడు శిక్షించబడతామంటే మన తప్పులను ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే. మనం చేసిన నేరము శిక్షించబడడానికి అర్హమైన దేవుడు మన జీవితంలో ఒక నష్టాన్ని కలుగజేయటం ద్వారా మనల్ని తిరిగి హక్కున చేర్చుకుంటాడు. ఆ నష్టాన్ని కలుగజేసి చాలామంది అంటుంటారు, అయ్యో విశ్వాసంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పడుతున్నాను, నా జీవితంలో ఎన్ని కష్టాలు పడుతున్నాను. కానీ నువ్వు ఆనందించాలి, నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నావు, అంత విధేయత నేర్చుకుంటున్నావు. దేవుడు అంతగా సంస్కరిస్తున్నాడు, ఒక్కొక్క పాపాన్ని నీలో నుంచి తీసివేస్తున్నాడు అని చెప్పి గమనించుకోవాలి. అందుకే ఇక్కడ వాక్యమే సెలవిస్తుందంటే ప్రభువు చేత లోకముతో పాటు శిక్షావిధిగా కలుగకుండానట్లు ప్రభువు చేత మనము. కాబట్టి దావీదు ఎన్నుకున్న ఆ యొక్క మార్గం ఏది? తన దేవుని సన్నిధిని కోల్పోవడం కంటే అప్పుడే పుట్టిన బాలుడు మరణించడం మేలని చెప్పి దావీదు ఆ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆ నష్టాన్ని ఆయన ఎంచుకున్నాడు, ఆనందంతో స్వీకరించాడు. కాబట్టి దేవుని సన్నిధిలో అది ఎప్పుడు జరిగింది? అది
ప్రవక్త వచ్చినప్పుడు దావీదు అవును నేను పాపం చేశాను అని చెప్పి ఒప్పుకున్నప్పుడే. ఆ రీతిగా మనం కూడా ఈ బలను సమీపిస్తున్నప్పుడు ఆనవాయితీగా కాకుండా దాని ముందు మనం నిలువబడి మనల్ని మనం పరీక్షించుకొని మనలో తప్పిదాలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పి వాటిని ముందు సంస్కరించుకోవాలి. అందుకోసం ఒక నిరంతర ప్రక్రియగా ప్రభువైన యేసుక్రీస్తు వారు దీన్ని మన మధ్య ఉంచారు. దాని వైపు చూస్తున్నప్పుడు శిలువలో వేలాడిన క్రీస్తు యొక్క చిత్రపటం మనకు కనిపించాలి. రొట్టె వైపు చూసినప్పుడు హింసించబడిన ఆయన యొక్క శరీరము, ద్రాక్షారసం వైపు చూసినప్పుడు ఆయన శరీరంలోంచి పారుతున్న ఆ రెండు మనకు జ్ఞాపకం రావాలి. ఇదే నూతన నిబంధన. ఎవరైతే దీన్ని విశ్వసిస్తారో, ప్రభువు శరీరంగా విశ్వసిస్తారో వారు మరణమును దాటి నిత్య జీవంలోనికి అడుగుపెట్టిన వారు. సో దీన్ని ఏమనాలి మనం? నిత్య జీవపు వల్ల, నిత్య జీవపు వల్ల. కానీ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు వస్తుంటాయి మనకి. వాటిని మనం చదువుకున్న వాక్య భాగం మనం చూస్తే 10వ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 20 నుంచి మనం చూసుకున్నాం. అక్కడ ఒక దాని గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. అదేంటంటే దయ్యపు బల్ల అంటున్నాడు. బైబిల్ ఎక్కడ దయ్యపు బల్ల చూసారా మీరు? బైబిల్లో దయ్యపు బల్ల చూసారా మీరు ఎప్పుడైనా? ప్రభు బలను అయితే చూస్తున్నాము, దయ్యపు బల్ల చూడలేదా? 7 సామెతల గ్రంథము 9వ అధ్యాయం. మొదటి నుంచి మనం చూసుకుంటే జ్ఞానము తన నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకున్నది. ఇక్కడ జ్ఞానం ఎవరు? 8వ అధ్యాయం స్టార్టింగ్ లో చూడండి, జ్ఞానము ఘోషిస్తున్నది. తర్వాత 8వ అధ్యాయం 28వ వచనంలో 22వ వచనంలో ఏం రాయబడిందో చూడండి. ఎవరి గురించి రాయబడింది? ఇక్కడే ఉంటుంది చూడండి, 10వ వచనంలో 9-10. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి అక్కడ ప్రూఫ్ ఉందా? పూర్వకాలంలో సృష్టి ఆరంభమునకు పూర్వమే ప్రప్రదమైన దానిగా దేవుడు మొదటిగా కుమారుని కలుగజేసి కుమారుని ద్వారా ఈ యొక్క సృష్టి మొత్తాన్ని చేసి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా ఎక్కడ రాయబడింది? అది యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడింది కదా. కాబట్టి దేవుడు మొదటిగా కుమారుణ్ణి జ్ఞాన రూపంలో చేసి ఆయన ద్వారా లోకాన్ని మొత్తాన్ని సృష్టించినట్టుగా రాయబడింది. సో ఇదంతా చెప్పడానికి సమయం లేదు కాబట్టి మీరు తర్వాత చదువుకోండి. 8వ అధ్యాయము 9వ అధ్యాయం. 9లో జ్ఞానము తన నివాసము ఎక్కడ కట్టుకుంది? 7 స్తంభముల మీద కట్టుకున్నట్లుగా రాయబడింది. 7 స్తంభములు ఏంటి? 7 స్తంభములు ఏంటి? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం ఆఖరి వచనం ఏముందో చూడండి, తొందరగా చూడాలి. ఏడు నక్షత్రములు 7 దూతలు. ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీప స్తంభములు 7 సంఘములు. 7 సంఘములు. అక్కడ సంఘముల పేర్లు ఏంటి? సో ఎఫెసీ, స్మరణ. మీ సంఘం కూడా ఉంది దానిలో కదా. సో స్మరణ యొక్క స్థితి ఎట్లా ఉంది? బాగా నిలకడగానే ఉన్నావు. సో నువ్వు కొంతకాలం శ్రమ అనుభవించవలసి ఉంటుంది, కానీ అయినప్పటికీ నిలకడగా ఉంటున్నావు కాబట్టి దేవుడు సంతోషపడుతున్నాడు స్మరణ సంఘాన్ని గురించి. సో బీ హ్యాపీ. సో ఇక్కడ రాయబడిన 7 సంఘాలు ఒకేసారి ఉన్నవి కాదు, డిఫరెంట్ టైం లైన్స్లో ఉన్నవి. ఎఫెసీ సంఘం ఒక టైం లైన్లో ఉంది, స్మరణ ఒక టైం లైన్లో ఉంది, దాని తర్వాత సార్దీస్ ఇంకొక టైం లైన్లో ఉంది. ఇవన్నీ
ఒక టైం లైన్లో జరగబోయే వాడిని గురించి రాస్తున్న 7 సంఘాలు. 7 సంఘాలకు అధిపతి ఎవరు? జ్ఞానము. జ్ఞానం ఎవరు? యేసుక్రీస్తు. 7 సంఘములపై తన ఇల్లు కట్టుకొని తర్వాత ఆ ఇంట్లో ఏమి రెడీ చేస్తున్నారు ఆ జ్ఞానము అక్కడే రాయబడి చూడండి. సామెతలు అంటే అర్థమేంటి? పశువులను వధించి ద్రాక్షారసము కలిపి అక్కడ పట్టణపు మెట్ల మీద అది నిలిచి ఏమని ప్రకటిస్తున్న 4వ వచనం. తిరుగులేని వారితో అది ఇట్లా అంటున్నది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారం భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసం పానం చేయడి, ఇక జ్ఞానం లేని వారై ఉండగా బ్రతుకుడి. ఇక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు క్రీస్తుని లేని వారై బ్రతకకుడి. యేసుక్రీస్తును మీలో కలిగి ఉండుడి, జ్ఞానము కలిగి ఉండుడి అని ఎవరు పిలుస్తున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 7 సంఘాలను కట్టుకొని 7 సంఘాల ద్వారా బల్ల పెట్టి అక్కడ బల్లే కదా పిలుస్తున్నాడు. తీసుకోండి, ఉచితంగా ఇస్తున్నాను నేను, తీసుకొని ఇక జ్ఞానము కలిగిన వారై ఉండుడి. తీసుకున్నట్టు ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తును కలిగిన వారై ఉండుడి, తద్వారా మీరు నిత్య జీవనం కలిగిన వారై ఉండుడి. తర్వాత ఇక్కడ చూస్తే 13 నుంచి మనం ఆ అధ్యాయం చివరి వరకు చూసుకుందాం. ఇక్కడ అపవాది అనబడే బుద్ధిహీనత పెడబొబ్బలు జ్ఞానము ప్రేమగా పిలుస్తుంటే అపవాది ఎట్లా పిలుస్తున్నాడు? గర్జించు సింహం వలె పెడబొబ్బలు పెడుతున్నాడు. ఏమని పిలుస్తున్నాడు చెప్పండి? అది కాముకురాలు, దానికి ఏమీ తెలియలేదు. అది తన ఇంటి వాకిట కూర్చుండి ఊరి రాజవీధుల్లో పీఠం మీద కూర్చుండును. ఆ దారిన పోవారిని చూసి తమ ద్రోహం చక్కగా వెళ్ళి వారిని విశ్వాసులను చూసి జ్ఞానం లేనివాడ ఇక్కడికి రమ్మని వారిని పిలుచును. అది తెలివి లేని వాడు కూడా వచ్చుట చూసి దొంగిలించిన నీళ్లు ఇది చాటున తిన కాబట్టి ఇక్కడ బల్ల ఎట్లా తినాలి? మనం బల్ల చాటుగా తినాలి. దొంగిలించిన నీళ్లు తీపి, చాటున తిన్న భోజనము మహారాజు. పొరుగింటి పుల్లకూర రుచి సామెతలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ నుంచే వచ్చినాయి. సో ఇది ప్రజలను డిసీవ్ చేయడానికి, పాపంలో పడవేయటానికి అపవాది పెట్టిన బల్ల. అపవాది బల్ల మీద ఏముంది? దొంగిలించిన నీళ్లు ఉన్నాయి, తర్వాత చాటున, తర్వాత ఏమంటుందో చూడండి. అచ్చట ప్రేతలు ఉన్నారని వారికి ఎంత మాత్రం తెలియలేదు కాబట్టి పడిపోతూ ఉన్నారు. సో అక్కడ ఉండేది ఎవరు? ప్రేతలు, దురాత్మలు, రక్షించబడని ఆత్మలు. దాని దగ్గరికి పోయే వాళ్ళంతా పాతాళ కుప్పన పడతారు, నరకలోకానికి పోతారు, పరలోకాన్ని చేరరు. కాబట్టి ఈ లోకంలో దొంగిలించిన నీళ్ళు ఇచ్చేవారు ఉన్నారు, చాటుగా భోజనం పెట్టేవారు ఉన్నారు. విశ్వాసులు ఇటువంటి శోధనలో పడవద్దని చెప్పి దేవుడు వాక్యపూర్వకంగా మన బుద్ధి కలుగుటకే రాసి పెట్టిన సామెతలు. ప్రసంగి అనబడే సొలొమోను మహారాజు మహాజ్ఞాని, ప్రపంచంలో ఆ టైంలో మహాజ్ఞాని అయిన ఆయనకు దర్శనపూర్వకంగా దయచేయబడిన జ్ఞానము ఇది. ప్రపంచంలో ఈ భూలోకంలో దయ్యపు బల్ల కూడా ఉందని మనకు దీని ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దయ్యపు బల్లను పెట్టుకునే దగ్గరికి వెళ్ళేవారు ఏమవుతారంటే ప్రేతల భూమిలోకి వెళ్తారు. ప్రేతల భూమి అంటే ల్యాండ్ ఆఫ్ ఈవిల్ స్పిరిట్స్, లేకపోతే నరకము. పరలోకానికి వారు ఏమాత్రము చేరరు. కాబట్టి విశ్వాసాలు ఏం చేయాలి? పరిశుద్ధ బలలో పార్టిసిపేట్ చేస్తూ మనం చదువుకున్న వాక్య భాగం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4 చదువుకున్నాం కదా. మనము ప్రభు బలలోను దయ్యపు బలలోను పాల్గొందా సైమల్టేనియస్ గా పాల్గొందా నేరం. అంటే లోక సంబంధమైన జీవితాన్ని అనుభవిస్తూ మనం విశ్వాస సంబంధమైన జీవితంలో నిలబడలేము. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను రక్షించుకోవాలి. ఈ వారకాలంలో ఎక్కడన్నా మనము దయ్యపు బలలో పార్టిసిపేట్ చేసామేమో జ్ఞాపకం తెచ్చుకోవాలి. నేను దీనికి విస్తారమైన అర్థాలు చెప్పగలను. దొంగిలించిన నీళ్ళంటే ఏంటో, చాటున తిన్న భోజనం అంటే అది సంఘాలు మనం డిస్కస్ చేయలేనంత అసహ్యంగా ఉంటాయి. అందుకని టూకి ఒక అవుట్లైన్ గానే చెప్తున్నాను నేను.
ఎవరికైనా దానిలో డౌట్ ఉంటే పర్సనల్గా అడగండి, తర్వాత చెప్తాను. సంఘం వాళ్ళు అందరి ముందు చెప్పలేదు. సో మీకు అందరూ కూడా తెలుసు. ఒకప్పుడు మనలో ఉన్న చాలామంది ఆ ఫేజ్ ద్వారా వచ్చిన వాళ్ళే. మనం చాటుగా దొంగిలించిన నీళ్లు తాగిన వాళ్ళమే, చాటున భోజనాలు చేసిన వాళ్ళు. హోటల్ మీల్స్ కదా, ఇంట్లో మీల్స్ కంటే హోటల్ మీల్స్ చాలా రుచిగా ఉంటుంది. అయితే పొరిగింటి పుల్లకూర రుచిగా ఉంటుంది. ఇవన్నీ అనుభవపూర్వకంగా ప్రజలు మనకంటే ముందు తరం వాళ్ళు ఏర్పాటు చేసిన సామెతలు, కానీ వాటిలో నిజం ఉంది. అందుకే ఈ వారకాలంలో మనము దయ్యపు బలలో పార్టిసిపేట్ చేసామా అన్నది జ్ఞాపకం చేసుకొని, ఒకవేళ మనం పార్టిసిపేట్ చేసి ఉంటే ప్రభు బలలో పార్టిసిపేట్ చేయవు. ఎందుకంటే అది మనకు బుద్ధి చెప్పడం కోసం పెట్టబడింది. ఎట్లా? ఇదిగో ఇక్కడ ఉన్నది సిలువలో వేలాడిన క్రీస్తు యొక్క శరీరం నీ పాపానికి సాదృశ్యంగా ఉంది. అదే ఇక్కడ ఆయన శరీరం ఇక్కడ రొట్టె రూపంలో నీ ముందు ఉంచబడింది. ఆనాడు అరణ్యంలో మోషే సర్పంని ఎలాగో ఎత్తి వారిని సిగ్గుపరచమని దేవుడు చెప్పాడు. ఈనాడు కూడా తన కుమారుని సిలువలో వేలాడదీసిన ఈ పాపం కొరకు మనల్ని సిగ్గుపరుస్తున్నాడు. ఆయన ఇంకెప్పుడు కూడా మళ్ళీ తిరిగి దాన్ని చేయకుండా బుద్ధి చెబుతూ ఉన్నాడు. అట్లా చేయకుండా బుద్ధి చెప్పడానికి ఉద్దేశించిన ఆ పాత్రను అక్కడ పెట్టి దయ్యపు బలలో మనం చేయి వేసి మళ్ళీ వచ్చి ధైర్యంగా దీనిలో చేయి వేస్తే ఏమవుతుంది? మనము శిక్షావిధిలో ఉన్నాం. లోకంతో పాటు శిక్షావిధి అంటే పెరిషింగ్ ఫర్ ఎవర్, ఎప్పటికీ గుర్తు చేసుకోబడిన రీతిగా మనం అంతరించిపోవటమే. ఇక్కడ సమాధిలో మనం పెట్టబడిన తర్వాత ఇక మనం జ్ఞాపకం చేసుకునే వాడే ఉన్నాడు. కానీ విశ్వాసం మరణిస్తే సమాధిలో మనం పెట్టబడిన తర్వాత దేవుడు మనం జ్ఞాపకం చేసుకుని లేపుతాడు. ఇక్కడ లేపబడాడు, అంతరించిపోవటం. ఇదే. సో ఏ జీవితం కావాలన్నది మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొని అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో అతను రావాలి. లేకపోతే ఏం జరుగుతుందో దేవుడు మనకు విశదీకరించి దేవుడి వాక్యమును దీవించుకుంటాడు.